వీక్షకులకు స్వాగతం, నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పరిశ్రమలు వచ్చినాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 3 శుభవార్తలు విన్నాం. ఒకటి, ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు గురించి విన్నాం. రెండవది, కుప్పంలో హిందాల్కో ప్రాజెక్ట్ సుమారుగా 580 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి హంద్రీనివా ద్వారా కుప్పం నియోజకవర్గ చివరి ఆయకట్టు వరకు నీరు, కృష్ణా జలాన్ని పారించిన తీరు, మూడింటి మీద 2 ప్రాజెక్టుల మీద యువత సంతోషాన్ని వ్యక్తం చేస్తే హంద్రీనివా నీరు పారిన బారు రైతులు ఆనందోత్సవాలను చూసాం. పిల్లల కేరింతలు చూసాం. చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన తీరు చూసాం. ఈ మూడింటి మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా లేక్ అతిపెద్ద ప్రాజెక్ట్, అలాగే రాయలసీమలో హిందాల్కో ప్రాజెక్ట్ ఒకటి, కృష్ణా నీళ్లు పారించిన తీరు గురించి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా రాయలసీమలో ఆ రోజు ఈ జలయజ్ఞానికి మొట్టమొదట శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. నేను రాయలసీమ దత్తపుత్రుని అని చెప్పిన ప్రకటించుకున్నారు కూడా నందమూరి తారక రామారావు గారు. అంటే సహజ వనరులు, అలాగే దేవదేవుడు శ్రీశైలం మల్లన్న కొలువై ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దాకా అధికారంలో ఉన్న వాళ్ళు, పెద్దలు, కాంగ్రెస్ నాయకులు అక్కడ ఇప్పుడు అరాచకమే రాజ్యమేలాలి, అప్పుడే వాళ్ళ చేతుల్లో ప్రజలందరూ ఉంటారు, ఇక్కడ అభివృద్ధి చెందితే రాజకీయ నాయకుల మాట ప్రజలు ఎనరన్న ఉద్దేశంతో సహజ వనరులు ఉన్నా కూడా, అవకాశాలు ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేయకుండా, అలాగే ఆ ప్రాంతంలో రాయలసీమ అంటేనే ఒక ఫ్యాక్షనిజంగా తీర్చిదిద్ది దాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తులు ఆనాటి కాంగ్రెస్ వారు, కాంగ్రెస్ పెద్దలు కూడా. అంటే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఆ ప్రజల జీవితాలు నాశనం చేశారు నిస్సందేహంగా. మరి ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రామారావు గారు ఆ ప్రాంతం గురించి క్షుణ్ణంగా ఆయనకి తెలుసు కాబట్టి వాళ్ళకి తాగునీరు, సాగునీరుతో పాటు మిగిలినవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ముందుకెళ్తారని చెప్పని తొలిసారిగా మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత తెలుగు గంగ ద్వారా ఆ ప్రాంతానికి కూడా నీరు అందించే క్రమంలో భాగంగా ఏ విధంగా ముందుకెళ్ళింది మనందరికీ క్షుణ్ణంగా తెలుసు. ఇవన్నీ కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా విస్తృతంగా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలతో పాటు అలాగే ఈ ఫ్యాక్షనిజాన్ని ఎక్కడికక్కడ అణిచివేసే క్రమంలో భాగంగా వైరి వర్గాలని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లిన విధానం కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఉప్పు నిప్పుగా ఉన్నటువంటిది ఎవరైతే ప్రత్యర్థి వర్గాలు ఉంటారో, మామూలుగా కర్నూలు జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఫ్యాక్షన్ నాయకులందరినీ కూడా ఒకే ఘాటీని కట్టి అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి వాటికంటే కూడా ప్రజలకు మేలు చేయండి, మిమ్మల్ని చిరకాలం గుర్తుంచుకుంటారు, ఇది శాశ్వతం కాదు, కత్తి పట్టిన వాళ్ళు కత్తితోటే పోతారు, బాంబు పట్టిన వాళ్ళు బాంబుతోటే పోతారని చెప్పి శాంతిగా ఉండాలని చెప్పని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టు హంద్రీనివా ద్వారా ఈరోజు పోతిరెడ్డిపాడు నుంచి హంద్రీనివా దారికి మళ్లించేసి వాళ్ళకి ఏ విధంగా నీరు అందిస్తుంది అంటే, అటు కర్ణాటక ప్రాంతం కావచ్చు, ఇటు తమిళనాడు ప్రాంతానికి సరిహద్దులుగా ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం కావచ్చు, లేకపోతే రాయలసీమ ప్రాంతం కావచ్చు, అక్కడ అన్నిటికి కూడా నీరు అందించే క్రమంలో ముందుకెళ్తానే ఉన్నారు. మీరు కనుక గమనిస్తే మొట్టమొదటి ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఆ ప్రాంతానికి సకాలంలో నీరు అందించి చివరికి పులివెందుల్లో కూడా నీరు అందించినందువల్ల చీనీ చెట్లే కాకుండా వాళ్ళకి ప్రధాన పంట చీనీ చెట్లు, అదే కాకుండా అక్కడ హార్టికల్చరల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో అక్కడి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో అరటిపళ్ళు ఇవన్నీ ఏ విధంగా పంపించారో మనందరం దానిమ్మ కూడా చూస్తున్నాం. అదే అందుకే హార్టికల్చర్ ఉంది. అంటే ఏ విధంగా మీరు అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా తయారు చేశారో, రక్తపు టేరులు పారిన నేల మీద నీరు పారించి ఈరోజు రాజనాలు పండించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తులైతే ఆ రోజు అన్న తారక రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లోనే ఏ విధంగా మళ్ళీ అక్కడ నీరు అందించారో మనం క్షుణ్ణంగా గమనించుకోవాలి. అంటే ఇది రాయలసీమ ప్రాంతానికి చేయటమే కాకుండా పరిశ్రమల పరంగా ఒక కయ్యా పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చే పరిశ్రమలు కావచ్చు,
అలాగే ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు జిల్లాని తీర్చిదిద్దే విధానం కావచ్చు, ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఉత్తరాంధ్రకు వస్తే ఇప్పటికే అక్కడ మామూలుగా చాలా పరిశ్రమలు రావడం కూడా జరిగినాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది శరవేగంగా ముందుకెళ్తానే ఉంది. అక్కడ చాలా పరిశ్రమలు వచ్చినాయి. ఈరోజు అక్కడ సాఫ్ట్వేర్ హబ్గా మలచడమే కాకుండా మీరు గమనిస్తే ఈరోజు కేంద్రం సురక్షితమైన నగరాలను గుర్తిస్తే అందుట్లో దక్షిణాది నుంచి ఒక విశాఖపట్నమే ఉంది. ఇది కూడా గమనించుకోండి మీరు. మహిళలకి సురక్షితమైన ప్రాంతం ఏదైనా ఉంది, నగరం ఉంది అంటే అది విశాఖపట్నం. అలాగే విశాఖపట్నాన్ని ఈరోజు సాఫ్ట్వేర్ రంగానికి తలమానికంగా మార్చిస్తే మీరన్నట్టు ఆసియాలో అతి పెద్దదైనటువంటి డేటా సెంటర్ని ఈరోజు గూగుల్ సంస్థ ద్వారా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మందికి ఈరోజు విశాఖపట్నంలో ఉద్యోగ అవకాశాలు కలగజేయబోతూ ఉన్నారు. తద్వారా విశాఖపట్నానికి ఏ విధంగా ఆదాయం వస్తుందో, దాని ద్వారా ఉత్తరాంధ్ర ఏ విధంగా ముందుకెళ్తుందో, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే అక్కడ మిగిలిన నీటి రంగాలకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ చిత్తశుద్ధితోటి ముందుకెళ్తూ ఉంటే ఉత్తరాంధ్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. అంటే వీటితో పాటు ఈరోజు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే హిందాల్కో సంబంధించినటువంటిది, అది ఇంకోటి కూడా యాపిల్కి సంబంధించినటువంటి వాటి పరికరాలకు సంబంధించినటువంటిది బాడీలు తయారు చేసే విభాగం కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనిస్తే రామరామన్ గారు వారానికి కొత్త పరిశ్రమ ఏదో దాన్ని తీసుకొని వస్తూనే ఉన్నారు, అనుమతులు ఇస్తూనే ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళు ప్రచారానికి పెద్దపీట వేయట్లేదు. గత ప్రభుత్వంలో లాగా తీసుకొచ్చి అన్ని పత్రికా ప్రకటనలకు ఇచ్చి ఈరోజు ముందుకెళ్లే క్రమంలో అయితే వీళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే పని చేసుకుందా వెళ్దాం అంటున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మళ్ళీ ఇంకొక 100 కోట్ల రూపాయలు ఉంటే ఇంకో పథకానికి ఇవ్వచ్చని ఆలోచిస్తున్నారే తప్ప ₹1 కూడా దాని మీద అదనంగా ఖర్చు చేయకూడదనే నిర్ణయానికి వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తానంది. కానీ వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులతో పాటు వీళ్ళు చేసే మంచి కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద అయితే నిస్సందేహంగా ఉంది. ఆ క్రమంలో ఇంకొంచెం వెనకబడి ఉన్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. కూటమి పెద్దలు దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తుంది, పదే పదే చెబుతున్నారు. అయినా సరే వీళ్ళలో ఎలాంటి ఆలోచన రావట్లేదు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ముందుకెళ్లాలనేది అయితే నా యొక్క ఆలోచన. నిన్న చూసాం సార్ మనం పోరాటం, లేదంటే రాయలసీమ హక్కుల పేరుతో నిన్న కొంతమంది లాయర్లు హైకోర్టు బెంచ్ కాదు మాకు హైకోర్టే కావాలంటూ మాట్లాడిన పరిస్థితి చూసాం. వాళ్ళే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో హైకోర్టు అవసరం లేదు అని చెప్పి లెటర్ రాసిన సందర్భంలో కూడా మాట్లాడలే. నిన్న బయటకు వచ్చి మళ్ళీ రాయలసీమ హక్కులు అంటూ మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమకు అది కావాలి ఇది కావాలని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పళ్ళున్న చెట్లకే కదా రాళ్ళ దెబ్బలు కూడా తగిలేది. అంటే పనిచేసే వాళ్ళనే ప్రశ్నిస్తారు, భయపెట్టే వాళ్ళ జోలికి వెళ్ళరు కదా. వాళ్ళు భయపెట్టారు, పనులు చేయరు, వాళ్ళ జోలికి వెళ్ళరు, ఆ ధైర్యం వాళ్ళకి లేదు. ఇప్పుడు వీళ్ళు పని చేస్తున్నారు, వీళ్ళు ప్రజలంటే భయం ఉంటుంది కాబట్టి ఇష్టారీతిగా ఎవరైనా మాట్లాడతారో. అది కొత్తమే కాదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. 83 నుంచి ఏ విధంగా విమర్శిస్తారో, విమర్శించిన గొంతుకలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మోగబోయేవి, మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మోగబోయినాయి. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకే ఈ మాట్లాడే వాళ్ళందరిని కూడా కూర్చోబెట్టి ప్రజల్లో చర్చ పెడితే ప్రజలే సమాధానం చెబుతారని అయితే నేను భావిస్తున్నాను. రాజకీయ నిరుద్యోగాన్ని ఈ రకంగా తీర్చుకుంటారని నిస్సందేహంగా రాజకీయం కోసం, లబ్ధి చేకూర్చడం కోసం, ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు చేయడం కోసం మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా ఆ ప్రాంతాలకి ఇదిగో మాకు ఇది కావాలి, ఇదిగో ఈ పరిశ్రమను తీసుకొస్తా ఉన్నారు, తీసుకురాలేకపోయారు, దాని మీద పోరాటం ఎవరు చేయలేరు, నీరు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేయరు, మళ్ళీ హైకోర్టు కావాలని చెప్పి అంటే మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టించడం భాగంగా వాళ్ళు దీన్ని బయటికి తీసుకొచ్చారని అయితే నేను భావిస్తాను. నీటిపారుదల రంగాల గురించి మొన్నటిదాకా మాట్లాడారు. నీరు చేరేటప్పటికి వాళ్ళు నోరెత్తలేక ఈ కొత్త ఆస్పెక్ట్ పైకి తీసుకొస్తున్నారు, కొత్త అవును చర్చని. అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి రాజకీయ లబ్ధి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయ లబ్ధి చేయడం కోసం వాళ్ళ ఏజెండాని వీళ్ళు అమలు చేస్తూ ఉంటారు, అంతకంటే వేరే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయాన్ని, రాయలసీమగా పొడిచిన వెన్నుపోటుని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు వస్తున్న ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో నెలకొల్పబోతున్న పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, అలాగే
గూగుల్ డేటా లేక్ గురించి అద్భుతంగా విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.